నేను చాలా మందిని చూస్తున్నాను. చాలా అంటే చాలా వర్స్ట్ వర్స్ట్ బ్లండర్ చేస్తున్నాను. మన లైఫ్ ఇంకోళ్ళ చేతిలో పెట్టడం ఏంటండి? మీరు చెప్పండి. చాలామంది నాకు తెలుసు, మీరు చాలామంది నాకు అదే బ్లండర్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను కూడా అదే చేసేవాడిని, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది నాలో. అవేకనింగ్నెస్ వచ్చింది లోపల నుంచి. నా ఇంట్యూషన్ అనేది ఇది రాంగ్ అని చెప్పింది. అందుకే మార్పు వచ్చింది. ఇంకా ఎంతకాలం మీరు వేరే వాళ్ళ చేతిలో మీ లైఫ్ పెడుతున్నారు? ఇదేమో టీవీ రిమోట్ అనుకుంటున్నారా? కాదు, మీ జీవితంతో చెలగాటుగా ఆడుకోవడం అంటే అట్లనే చేస్తారు. అలాంటి తప్పులే చేస్తారు. లేదా మీ మార్పు కోసం, మీ జీవితం కోసం, మీ ప్యాషన్ కెరీర్ కోసం ముందుకెళ్ళాలనుకుంటున్నారా? అందులో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా? ఈ పనులన్నీ మానేసి కూర్చొని మీతో మీరు ఉండండి. మీ బతుకు మీరు బతకండి. అసలు ఎవరు జీవితంలో వేలు పెట్టుకొని గెలుక్కొని వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడు ఎట్లా అచీవ్ చేస్తున్నాడు, వీడు ఇట్లా సక్సెస్ఫుల్ అయిపోయాడు, వీడిట్లా మ్యూజిషియన్ అయిపోయాడు, వీడిట్లా కోట్లు సంపాదించేశాడు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి మీ దాహం? ఏంటి మీ పర్పస్? ఏంటి లోపల ఉన్న మీ ఇంట్యూషన్ చక్కగా పనిచేయదా? ఇట్లాగా అంట నేను. ఇది అన్ఎడిటెడ్ వీడియో, రాగా మాట్లాడుకుందాం. చాలామంది దీనికి వీడియో కనెక్ట్ అవ్వరు. కింద కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఎవరైతే కనెక్ట్ అవుతారో. ఇక్కడి నుంచి నాకు మీరు వేరే చేతిలో మీ లైఫ్ని పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ మీరు కూడా అలవాటు మానుకోండి. ఎందుకంటే ఇంకెంతకాలం మీకంటూ మీకు ఒరిజినాలిటీ లేదా? అసలు ఏం పెట్టుకొని మీరు, ఏం కాన్ఫిడెన్స్ పెట్టుకొని వాళ్ళ చేతిలో మీరు పెట్టాలనుకుంటున్నారు మొత్తము? ఇప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారా మీ ప్యాషన్ కెరీర్, మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు హెల్ప్ చేస్తారా? నో. నాకు కూడా చాలామంది బొచ్చుడు సలహాలు ఇచ్చారు, నేను పాటించలేదు. పాటించకపోతే నో ప్రాబ్లం. నా ఇంట్యూషన్, నా గట్ ఫీలింగ్, నా ఏం చెప్తుంటో అదే నేను ముందుకు పోతా. అందుకే ఇలాంటి చేష్టలు, ఇలాంటి కోతి చేష్టలు అంటారు అసలు ఎక్కడ పనికిరావండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో మీ ప్యాషన్ కెరియర్లో ఎప్పుడైతే వేరే వాళ్ళ మాటలు విన్నారో, వేరే మాటలు చేసేవాళ్ళు, వేరే చేష్టలు, వేరే వాళ్ళ మాటలు అన్నీ మీరు తీసుకొచ్చి మీ బ్రెయిన్లో ఎక్కించుకొని దాంట్లో ముందుకెళ్ళి దాంట్లో మీరు కెరీర్ చేస్తే అదేం గొప్ప కాదు. మీ సొంత దమ్ముతో చేస్తే అది గ్రేట్ అసలు. అందుకే మానుకోండి. చాలామంది చూస్తున్నాను భయంగా. ఎవరికి భయపడుతున్నారు? ధర్మంగా ఉంటే భయం ఎందుకు వస్తుంది? లోపల అసలు సిగ్గు బిడియం అనేది ఎవరికి లేదు. వాళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళు ఎట్లా ఆడడం, వాళ్ళు ఇంజనీరింగ్ చేయమంటే మనం ఇంజనీరింగ్ చేసేయడం, లేకపోతే వాళ్ళ హాస్టల్లో ఉంటే వాళ్ళ హాస్టల్ చేయడం, ఇంకోళ్ళు నా ఏజ్ ఉంటే వాళ్ళు అసలు ఏదో బ్యాడ్ ఎడిక్షన్స్కి పాల్గొనడం. అసలు ఏంటి మీ లైఫ్లో పర్పస్ అంటూ, గోల్ అంటూ లేదా? అందుకే నేను ఒకటి చెప్తున్నాను ఫైనల్గా. మీకు ఇదేం టీవీ రిమోట్ కాదు. మీ లైఫ్ అనే రిమోట్ని మీ చేతిలో పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు మీరే సాడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకే చేయబాకండి. మిగతా వీడియోస్లో నేను ఇట్లనే కలుస్తూ ఉంటాను. షార్ట్స్ ఇట్లా చిన్న చాక్లెట్స్ లాగా ఇస్తూ ఉంటాను మీకు టిప్స్. లాంగ్ ఫార్మాట్ వీడియోస్లోనే ఇట్లా చాక్లెట్స్లో వింటాను. మీరు చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. అదేంటో మరి స్కిప్ చేసేస్తే మీకు అన్నీ వచ్చేసినట్టేనా? మీ ప్యాషన్ కెరీర్లో సక్సెస్ఫుల్ అయిపోయినట్టేనా? చెప్పండి. ఎంతోమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు తన సొంత బలంతో,
సొంత యాటిట్యూడ్తో ఎంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు? నాకు తెలిసి చాలా తక్కువ మంది. 100%లో 1.0000001% మంది సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మిగతా మంది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఇప్పటి నుంచి మీరు నిర్ణయించుకోండి, మీ లైఫ్, మీ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఇవ్వబోతున్నారు, మీ ప్యాషన్ కెరీర్లో ఏం చేయబోతున్నారు అనేది మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. ఫైనల్లీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇట్లా పొద్దున అయిపోయి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, దాని వెనకాల పరిగెట్టి ఏమొస్తాయి? ఎంసెట్ ర్యాంక్ వెనకాల పనికొస్తాయి, లేకపోతే జేఈ ర్యాంక్ వెనకాల పరిగెడితే ఏమొస్తుంది? ఇప్పుడైతే నాకేం కనబడడం లేదు, చాలామంది లేఆఫ్స్ చూస్తున్నాను. అందుకే మీకు ఏమి రైటో అదే చేయండి. నాకు అదే రియలైజేషన్ వచ్చింది రీసెంట్గానే. అవతల వాళ్ళు ఏమంటున్నాడు అనేది మినిమం కూడా పట్టించుకోకండి. దొబ్బేయమంటే దొబ్బేయడంతే, సింపుల్. ఏం ఆలోచించకండి, మీ లైఫ్ మీది. కన్క్లూజన్ అదే. వీడియో నచ్చితే షేర్ చేయండి. అవతల వాళ్ళకి నిజాలు తెలియాలి. నిజాలు తెలియకుండా బతుకుతున్నారు అందరూ. అవతల వాళ్ళకి మన లైఫ్ రిమోట్ వేరే వాళ్ళకి లైఫ్లో వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. అట్లా కాదు. మీకు కూడా వేరే వాళ్ళు హెల్ప్ చేయాలంటే వీడియో షేర్ చేయండి వాళ్ళకి, ఓకేనా? సో ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్. సాహిత్య. జై హింద్.